నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల నిరసన. తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేక సేవలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల నిరసన. బనగానపల్లె వేదికగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంచలన సవాల్. బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఖరీదైన భూముల వేలంపాట వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్తే, బండి సంజయ్ కి హైదరాబాద్ లో పాలు తాగే జ్వరం వచ్చిందంట. ఆయన కుమారుడు చేసిన పనికి అతనిని కాపాడడానికి బండి సంజయ్ 9 రోజులు చేసిన హై వోల్టేజ్ డ్రామా చూసి తెలంగాణ ప్రజలందరికీ జ్వరం వచ్చింది. ఈ పోక్సో కేసులో బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారా, ఆయనను వివరించారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న వాళ్ళకే నోటీసు. ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు, ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగే జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా? ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా వాళ్ళకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సేవలను కించపరచడం చరిత్రను అవమానించడమేనని అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత నిర్మాణానికి నెహ్రూ వేసిన పునాదులు కీలకమని, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు దేశ అభివృద్ధికి దారితీశాయని పేర్కొన్నారు. చారిత్రక నాయకుల పాత్రను తగ్గించే ప్రయత్నాలు ప్రజలు అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే కానీ, ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి, కానీ ఇక్కడ ఉద్యోగ
అంశాలు నవరత్న కంపెనీలు కావచ్చు ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈరోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షమో ఉండొద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా ఇతర పార్టీలను ఏ విధంగా మీరు మింగేస్తూ ఉన్నారో మీ మిత్రపక్షాలతో సహా అనేక సంఘటనల నిదర్శనం. కాబట్టి మీరు నీతి చెప్పి ఈ దేశంలో ఏదో పెద్ద గొప్ప చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఈరోజు నెహ్రూ గారి పరిపాలన యొక్క బీజాలే ఈ దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కారణాలు అనే మాటను మరొక్కసారి తెలియజేస్తూ, నెహ్రూ గారు లేని చరిత్ర భారతదేశ చరిత్ర కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించుకోండి కానీ ఇంకోరిని చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రజలు మార్పుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ కొనుగోలు అంశంపై కూడా ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిస్థితిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండ్రు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా ఇది అందరి మాట. హెలికాప్టర్ ఉన్నది చాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 8.24 ఎకరాల ఖరీదైన భూమి వేలంపాట వాయిదా పడింది. ఫ్రీ బీట్ సమావేశానికి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ఎకరాకు 5 కోట్ల ఈఎండి చెల్లించేందుకు బిల్డర్లు ముందుకు రాలేదు. భూమి సరిహద్దులపై వివాదాలు ఉండడంతో ఆసక్తి తగ్గిందని తెలుస్తుంది. దీంతో హెచ్ఎండిఏ జూన్ 19న జరగాల్సిన వేలాన్ని జూలై 2కు వాయిదా వేసింది.
హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లను 5,000 నుండి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసన ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారు ప్రయత్నించారు. ఈ సంఘటన నిరుద్యోగ సమస్య తీవ్రతను మరోసారి ఎత్తి చూపుతుంది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఓటరు జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి తనయుడు యువ నాయకుడు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్పెషల్ ఇన్వెంటివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం ఓటర్ జాబితా శుద్ధి చేయడమేనని తెలిపారు. బిఎల్ఓలు మ్యాపింగ్ తదితరుల ఓటర్ల జాబితాలలో బిఎల్ఏ సూచనలతో మరణించిన వారిని తొలగించి అడ్రస్ చేర్పు మార్పు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయించాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి, ముత్తిరెడ్డి, నర్సారెడ్డి, జ్ఞానేష్, వెంకటేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ముందుగా మనం ఈ సభ 2 కార్యక్రమాలు, ఒకటి మొదటిది వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అలాగే రెండోది వచ్చేసి ఒక వారం ప్రతి నెలలో 4 బుధవారాలు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇలాగే కలుస్తూ మీటింగ్ చేసుకొని మీ యొక్క సమస్యలు మాకు చెప్తూ ఆ సమస్యలు ఎలా తీర్చాలనేది మేము మా మండల నాయకులు మేము అందరం కూర్చొని దాని మీద సమీక్ష చేసుకొని మీ యొక్క సమస్యలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ యొక్క నెలలో 4 బుధవారాలు అని చెప్పి ఒక బుధవారం యూనిట్ స్థాయిలో, 2వ బుధవారం మండల స్థాయిలో, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో, 4వ బుధవారం జిల్లా స్థాయిలో ఈ 4 బుధవారాలు మీ యొక్క సమస్యలు తెలుసుకోవాలని ప్రతి బుధవారం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మన ఇంటింటికి, మన గ్రామానికి ఇంటింటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్ అని చెప్పి 2 ఇస్తారు. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో 2, ఒకటి వాళ్ళు ఫిలప్ చేసి మీకు ఇస్తారు, ఒకటి వాళ్ళు తీసుకొని వెళ్తారు. మ్యాపింగ్, దీంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాపింగ్. మన గ్రామంలో మీ అందరికీ బిఎల్ఓ ఆఫీసర్ ఎవరో తెలుసు. మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది మన బిఎల్ఓలు. మీ సచివాలయ సిబ్బంది దగ్గర పోయి బిఎల్ఓ కూర్చొని మీరు అందరూ బూత్ ఏజెంట్లు కానీ, మన గ్రామ నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ వెళ్ళి కూర్చొని మన
ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ లేదు సార్. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క కలెక్టర్ మేడం గారికి, సిరి మేడం గారికి ఒకసారి మీ లెటర్ ప్యాడ్ ద్వారా మీరు విన్నవిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఆ హాస్టల్ రిమూవ్ చేసి మన ఆదోళనలో అయితే ఏదైతే గవర్నమెంట్ భవనం లేకుండా ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారో ఆ భవనాన్ని రిమూవ్ చేసి ఇక్కడ మాకు ఇంతకు ముందు ఉన్న హాస్టల్ని దాన్నే కొనసాగించాలని దయచేసి చేతులు జోడించి రాఘవేంద్ర రెడ్డి గారి మళ్ళొక్కసారి తెలుపుకుంటున్నాను. దయచేసి సార్ మీరు కూడా రాకేష్ రెడ్డి గారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా జూన్ 12th కి ఓపెనింగ్, స్కూల్ ఓపెనింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ హాస్టల్ ఓపెన్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న జనాల మీద ఒట్టే చెప్తున్నాను. ఆ హాస్టల్ ఓపెన్ చేస్తారని కూడా నాకైతే చాలా విశ్వాసం అయితే ఉంది సార్. భూపాలపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి కంటే శిలాఫలకాలపై ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయుడు పోలవేణి మహేందర్ విమర్శించారు. జంగేడు పరిసర ప్రాంతాల్లో మొహర్రం భవన పనులు 40 లక్షలు శిలాఫలకం వేసినప్పటికీ నిలిచిపోయాయని ఆరోపించారు. ఉత్సవాల సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని జంగేడు గ్రామంలో గల మసీద్పై బీఆర్ఎస్ యూత్ విభాగం తరపున సందర్శించడం జరిగింది. గత 6 నెలల కింద ఈ మసీద్కు 40 లక్షల రూపాయలతోని శిలాఫలకం వేసి అదేవిధంగా మరికొద్ది రోజుల తర్వాత మరో 10 లక్షలతో ఇంటీరియర్ డిజైన్తో కూడా శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడే నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే గారికి శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ పని మీద లేదని చెప్పడానికి ఇది నిదర్శనంగా చూపించవచ్చు. ఈ నెల 16వ తేదీన మొహరం వేడుకలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ మొహరాన్ని ఉత్సవాలు ఈ నెల 16వ తారీఖున మొదలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం వర్క్ ఎక్కడిదక్కడే ఉంది. 40 లక్షలతో మొదలుపెట్టిన భవనం 6 నెలల నుంచి వెళ్ళి బెడ్డు పోయడం తప్ప అది ఎలాంటి కార్యాచరణకు రూపు దిద్దుకోలేదు. అదేవిధంగా ఇంటీరియర్తో వర్కులని కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ముస్లిం సోదరులకు అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అతి త్వరలో దీన్ని పునరుద్ధరించి మొహరం వేడుకలకు సిద్ధంగా ఉంచుతానని మాట ఇవ్వడం జరిగింది. దానిని మరిచి ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడ శిలాఫలకాలు వేసుకుంటా వెళ్ళడం, ఫౌండేషన్ వేసుకుంటా వెళ్ళడం తప్ప వర్క్ మాత్రం నత్తనడకనే కొనసాగుతుంది. ఎలాంటి పనులైనా కూడా ఎమ్మెల్యే గారు ఇలాగే ప్రోలాంగ్ చేస్తూ నడిపిస్తున్నారు తప్ప పని మాత్రం ఎక్కడా సాగట్లేదు. గతంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు మాటిచ్చి అన్ని వర్గాల ప్రజలను ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ యూత్ తరఫున మేము ఎమ్మెల్యే గారికి సూటిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము. అయ్యా, మా శాసనసభ్యులు గారు పూర్తిగా నిర్మించబడని వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద మీకు ఎంత దృష్టి ఉందో ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. దాని మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. మీరు శిలాఫలకాలు వేసి పెండింగ్లో ఉంచే పనులన్నిటి మీద దృష్టి పెట్టి ఇలాంటి మసీదులు అయితేనేమి, గుడులు అయితేనేమి, ఈ దగ్గరనే ఉన్న జంగేడు రామాలయానికి కూడా మీరు శిలాఫలకం వేశారన్న ముచ్చట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రతి వర్గ ప్రజలను మీరు ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ ధోరణి మార్చుకోకపోతే యూత్ విభాగం తరఫున రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని యూత్ విభాగం తరఫున గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. విశాఖ ఉక్కు ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
గతంలో ప్రశ్నపత్రాల లీకేజీలు, ప్రస్తుతం డీఎస్పీ నియామకాలలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగులను 10 నుంచి 15 లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆడియో బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం స్పందన చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి. దిస్ ఇస్ ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒక్కన మా బావ నేను వస్తే సరిపడు. మీ ఇక్కడైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడ ఫోన్ పర్లేదు, మీరే మాట్లాడే ఫైనల్ చేసుకుంటాండి. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాం సార్. వచ్చి మీకు కాల్ చేస్తాం సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబా ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లే కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇంట్లోనే మాట్లాడుతున్నా. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతాను. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఒక క్యాండిడేట్తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలేవీ కూడా బయటికి రాకుండా దాచిపెట్టి నారాయణగూడలో మామిడి పళ్ళు తిని అక్క చెల్లెలు మృతి చెందిన ఘటనపై సిపి సజ్జనార్ విచారణకు ఆదేశించారు. మృతుల విసార నమూనాలను భద్రపరిచి వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరణానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. కాగా ఇదే ఘటనలో అస్వస్థకు గురైన వారి తల్లి, మరో 2 సోదరీమణులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
So recently, Narayangura limits 2 children after consuming mangoes they have died. That's what we have asked for the people to preserve their viscera and also take a expert opinion. So definitely we'll go in depth and we'll find out why it has happened. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.